హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ యువర్ ప్రిన్స్. ఈరోజు అయితే నేను మీ ముందుకి ఎక్స్ట్రీమ్ 125 సింగిల్ సీట్ సింగిల్ ఛానల్ ABS 2026 మోడల్ అయితే తీసుకొచ్చాను. ఈ బైక్ లో ద మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ వచ్చేసి దీని ఫ్రంట్ హెడ్ లైట్. LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ తో అయితే ఇవి వస్తున్నాయి. పవర్ అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ బైక్ 11.4 bhp అండ్ 10.5 Nm టార్క్ ఈ ఇంజిన్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ గ్లామర్ లో ఏ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తారో ఇది కూడా సేమ్ ఇంజిన్ అన్నమాట. కాకపోతే పవర్ కోసం కొంచెం అయితే ట్యూన్ చేస్తారు. 124.7 cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నేను తీసుకుంది సింగిల్ ఛానల్ ABS మోడల్. ఫ్రంట్ లో 276 mm బిగ్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్రేకింగ్ వైజ్ గా ఇదైతే చాలా బాగుంటుంది. ఇదైతే సింగిల్ ఛానల్ ABS మోడల్ కాబట్టి రేర్ లో డ్రమ్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేర్ లో 120/80 17" అలాయ్ వీల్ అయితే ఇస్తున్నారు. రేర్ లో ఇది బిగ్ టైర్ అని చెప్పుకోవచ్చు. చైన్ కి కంప్లీట్ గా చైన్ గార్డ్ లేకపోవడం వల్ల ఎవ్రీ 500 to 600 kilometers కి ఒకసారి అయితే చైన్ అయితే లూప్ చేయాలి. ఈ బైక్ లో నేను పర్సనల్ గా ఫేస్ చేసిన కన్సర్న్ ఏంటంటే ఫ్రంట్ సస్పెన్షన్ అనేది చాలా హార్డ్ గా అయితే ఉంటుంది. ప్లాట్ హోల్స్ దగ్గర నేనైతే చాలా హార్డ్ సస్పెన్షన్ అనేది ఫేస్ చేశాను. అలాగే ఇది 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ తో రావడం అయితే జరుగుతుంది. దాన్ని అడ్జస్ట్ చేయడం వల్ల హైట్ డిఫరెన్స్ అయితే ఏముండదు. అలాగే ఈ బైక్ లో వింకర్ LED ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంటాయి. ఈ బైక్ లో హజార్డ్ సెటప్ అయితే మనకు చూడడానికి దొరుకుతుంది. అలాగే ఈ ఇండికేటర్ అనేది అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. చాలా ఫ్లెక్సిబుల్ గా అయితే ప్రొవైడ్ చేశారు. నాకు ఈ బైక్ లో నచ్చని విషయం ఈ టైల్ ఒకటే. ఎందుకంటే ఈ టైల్ చూడడానికి ఎంత అట్రాక్టివ్ ఉంటుందో అంత ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ. సో చాలా కేర్ఫుల్ గా అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి దీని సీట్ హైట్ 794 mm సీట్ హైట్ అయినా పిలియన్ సీట్ హైట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల ముందు రైడర్ కి అయితే చాలా ఇబ్బంది అయితే అవుతుంటది. సో మీరు షార్ట్ రైడర్స్ అయితే మీకు ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ. ఓవరాల్ గా బైక్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇదైతే షార్ప్ ఎడ్జెస్ తో రావడం వల్ల స్ట్రీట్ ఫైటర్ నేకుడ్ బైక్ లాగా అయితే కనిపిస్తుంటది. నా ఒపీనియన్ అడిగితే 125 సెగ్మెంట్ లో ఎక్స్ట్రీమ్ ని బీట్ చేసే బైక్ ఇంకోటైతే లేదు. కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే ఇది ఒక పర్ఫెక్ట్ బైక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా రైనీ సీజన్ లో ఈ బైక్ ఎంత డర్టీగా అవుతుండదో చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రేర్ లో మడ్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ దాని వల్ల లుక్స్ అయితే ఎన్హాన్స్ అవుతుంది. హ్యాండిల్ బార్ కి లెఫ్ట్ సైడ్ హజార్డ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ బైక్ లో మనకి కిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ట్రాఫిక్ లో ఈజీ టు రైడ్ అనమాట. ఓవరాల్ గా బైక్ లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి చెప్పుకున్నట్టయితే దీని మైలేజ్, దీని లుక్స్ అండ్ దీని పర్ఫార్మెన్స్. అండ్ దీని కాన్స్ గురించి చెప్పాలంటే మెయిన్ గా దీని గేర్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. ఈ బైక్ లో గేర్ స్ట్రక్కింగ్ ఇష్యూ అయితే బిగ్గెస్ట్ మేజర్ ప్రాబ్లం అనమాట. అలాగే సింగిల్ ఛానల్ మోడల్ లో ప్రొవైడ్ చేసిన డిస్ప్లే అయితే నార్మల్ డిస్ప్లే అనమాట. సో దట్ అది ఎండలో వెళ్ళినప్పుడు అంత బాగా కనిపించదు. అండ్ డిస్ప్లే కూడా అంత అక్యూరసీగా ఏముండదు. మైట్ బి సర్వీస్ లో సెట్ అవ్వే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇఫ్ యూఆర్ షార్ట్ రైడర్ బెటర్ మీరు వేరే బైక్ ని ప్రిఫర్ చేయవచ్చు. ఈ బైక్ వెయిట్ వచ్చేసి 136 kgs. బట్ ట్రాఫిక్ లో అయితే చాలా స్మూత్ గా అయితే వెళ్ళిపోతుంటది. ఈజీ టు గ్లైడ్ అనమాట. నాకు నచ్చిన మెయిన్ థింగ్ ఈ బైక్ లో చాలా ఈజీగా గ్లైడ్ అయిపోతుంటది అండ్ ఈజీగా రైడ్ చేయొచ్చు. చాలా స్మూత్ రైడింగ్ అనమాట. సో ఓవరాల్ గా నన్ను ఈ బైక్ గురించి అడిగినట్టయితే ఇఫ్ యు ఆర్ ఏ కాలేజ్ స్టూడెంట్ మీకు ఇంట్లో ఎక్స్ట్రా వెహికల్స్ ఉన్నట్టయితే దెన్ యూ కెన్ గో ఫర్ దిస్ బైక్. ఎందుకంటే పిలియన్ కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్ కదా. మదర్ ఫాదర్ ఎక్కినప్పుడు అంత కంఫర్ట్ గా ఉండదు. సో దట్ మెయిన్ గా మీకు ఎక్స్ట్రా బైక్ ఉన్నట్టయితే దెన్ యూ కెన్ కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఈ బైక్ కోసం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఎక్స్ట్రీమ్ 125R గురించి. అండ్ నెక్స్ట్ నేను TVS రైడర్ గురించి ఇంకో రివ్యూ అయితే చేస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి గైస్. అండ్ మీరు ఎక్స్ట్రీమ్ లో ఫేస్ చేసిన ఏమైనా కన్సర్న్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ప్లీజ్. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రైడ్ విత్ ప్రిన్స్. బై బై.